ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటుంటారు. ఇప్పటికీ వింటాడు. అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి. 3 గంటలు కట్టుకుంటాడు. కింద 1 గంట, మధ్యలో 1 గంట, మెడలో 1 గంట ఉంటాయి. 2 చెవులు ఒకలా ఉండవు, ఇలా ఉంటుంది ఒక చెవి. ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి, శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆయన వింటాడు బాగా. విని, స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెళ్ళలో కడతారు. అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమనొచ్చిందంటే శనగల బసవన్న. ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటుంటారు. ఇప్పటికీ వింటాడు. అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి. 3 గంటలు కట్టుకుంటాడు. కింద 1 గంట, మధ్యలో 1 గంట, మెడలో 1 గంట ఉంటాయి. 2 చెవులు ఒకలా ఉండవు, ఇలా ఉంటుంది ఒక చెవి. ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి, శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆయన వింటాడు బాగా. విని, స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెళ్ళలో కడతారు. అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమనొచ్చిందంటే శనగల బసవన్న.